విద్యుత్ సంస్కరణల కోసం పోరాడి అమరులైన వారికి నల్గొండ జిల్లా సిపిఎం నేతలు నివాళులర్పించారు. పోరాటం జరిగి 16 ఏళ్లైన సందర్భంగా ఆనాటి ఘట్టలను గుర్తు చేసుకున్నారు. పేద దళిత వర్గాలకు విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలన్నారు. పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు రుణాలు మంజూరు చేస్తామన్నారు వరంగల్ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి. డీసీసీబీలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డైరెక్టర్లు, రైతులు హాజరయ్యారు. వచ్చే ఏడాది రైతులకు, వ్యాపారులకు రుణాలిచ్చి 25 కోట్ల రూపాయలు లాభాలొచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. విచారణ పేరుతో ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది అంగన్వాడీలపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదన్నారు అంగన్వాడీ కార్యకర్తలు. సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా వెల్దుర్తి దగ్గర ఎస్ఆర్ఎస్పీ ఉపకాలువకు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గండిపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతోంది. పంటలు నీట మునిగాయి. ఎవరో కావాలనే గండిపెట్టినట్లు అనుమానిస్తున్నారు స్థానికులు. గద్వాల జిల్లా కోసం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు స్థానికులు. గద్వాల 72 గంటల బంద్ లో భాగంగా ఇవాళ 3వ రోజు బంద్ కొనసాగుతోంది. జేఏసీ నేతలు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. గద్వాలను జిల్లా చేసేంత వరకు ఉద్యమిస్తామన్నారు నేతలు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో నిర్మల్ జిల్లా పేరు ఉండడంతో సంబురాలు చేసుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా సాధనకు కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. రామగిరి ప్యాసింజర్ రైల్లో తరలిస్తున్నప్పుడు దాడి చేసి 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులపై కేసులు పెడతామన్నారు అధికారులు.